దైవానుగ్రహం ఉన్నదనటానికి ఇంతకంటే నిదర్శనం వేరే అక్కర్లేదు నా జీవితానికైతే. ఆ సీలింగ్ మొదలుపెట్టి భయపడి ఆగిపోయి మళ్ళీ కంప్లీట్ చేయించానంటే అది నిజంగా రాముల వారి అనుగ్రహమే. ఈ కలర్స్ కూడా ఏంటంటే అండి, ఎన్ని సంవత్సరాలైనా అలా చిరస్థాయిగా ఉంటాయి. వాటర్ ప్రూఫ్ కలర్స్. అంటే గతంలో అజంతా కేవ్స్లో వాటిలో వాడినవి ఇప్పుడు వాడాలంటే అది టెక్నాలజీగా కూడా సాధ్యపడదు. అందుకని మార్కెట్లో ఉన్నవే వాటర్ ప్రూఫ్ కలర్స్ తోటి వేయటం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన రామచంద్రరావు గారికి అనేక ధన్యవాదాలు. మద్రాసులో ఉన్న నా మిత్రుడు ముళ్ళపూడి ప్రసాద్ గారికి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దైవ స్వరూపుడైన శివయ్య గారు ప్రథమ పూజారి ఇక్కడ. నిత్యం ఆయన నాకు అందించిన కోఆపరేషను ఇంత అంతా కాదు పాపం. వారింట్లోంచే వంటలు చేసి పంపించేవారు, నాకు తీసుకొచ్చేవారు. చాలా ఆదరించి అభిమానించారు ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అంతా కూడా. నేను నిజంగా చాలా అదృష్టవంతుడిని ఈ గుడికి, ఈ రాముల వారి సన్నిధికి వర్క్ చేయటం అనేది. నిజంగా ఆయన అనుగ్రహం వల్ల ఇది కంప్లీట్ అయింది. నేను చాలా అదృష్టవంతుడినండి ఈ దేవాలయానికి వర్క్ చేయటం అనేది. ఎందుకంటే ఇక్కడికి వస్తే అసలు మొత్తం ఇల్లుని ప్రపంచాన్ని మర్చిపోతాం, అంత ప్రశాంతంగా ఉంటుంది ఈ దేవాలయం. నా పూర్వజన్మ సుకృతం అంతే ఈ గుడికి పనిచేయటం అనేది. రాముల వారికి అందరికీ అనేక ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. హైదరాబాద్లో చివరిలో ఈసీఎల్ క్రాస్ రోడ్స్ నుంచి కీసరగుట్ట వెళ్ళే మార్గంలో రాంపల్లి క్రాస్ రోడ్స్కి అతి చేరువలో ప్రజయ్ సాయి గార్డెన్స్ అనేటటువంటి కాలనీ, ఈ కాలనీ కుందనపల్లి అనేటటువంటి గ్రామంలో ఉన్నది. అంటే ఒకప్పుడు గోధుమకుంట గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటటువంటి ఈ గ్రామంలో, కొత్తగా ఏర్పడినటువంటి ఈ గ్రామంలో ఒక ప్రజయ్ సాయి గార్డెన్స్ అనేటటువంటి 550 ఇళ్లతో సముదాయంతో ఒక కాలనీ నిర్మాణం జరిగింది. 2003 సంవత్సరంలో మేమందరం కూడా ఇక్కడ గృహప్రవేశాలు చేసుకుని అందరం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత
2006 సంవత్సరంలో గుడి లేనిటువంటి ఊర్లో కాపురం ఉండడం అనేటటువంటిది మంచిది కాదనే ఉద్దేశంతో ఆ నానుడిని అనుసరించి ఇక్కడ ఒక దేవాలయ నిర్మాణం చేపట్టాలని తలచిన వెంటనే శ్రీరామ దేవస్థాన సమితి అనేటటువంటి ఒక సమితిని ఏర్పరచుకుని దానికి కొండంగారు నారాయణ గౌడ్ గారు ఆయన అధ్యక్షత వహించడం, పాక సదానందం అనేటటువంటి ఆయన ఉపాధ్యక్షులుగా, మాదిరెడ్డి మాధవరెడ్డి అనేటటువంటి ఆయన కార్యదర్శిగా, నేను వేదుల రామచంద్రరావు అనేటటువంటి నేను దీనికి నిర్వహణ కార్యదర్శిగా ఉండడం కోసమని మేమంతా కూడా కొంతమంది సభ్యులం కూడి ఈ దేవాలయ నిర్మాణం కోసమని మేము సమాయత్తం అయ్యాం. అటువంటి సమయంలో ఏ దేవాలయం నిర్మించాలి, ఎటువంటి దేవాలయ నిర్మాణం చేసుకోవాలి, ఎక్కడ నిర్మాణం చేయాలి, ఎలా నిర్మాణం చేయాలి అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా మేము శాస్త్రయుద్ధంగా పరిష్కరించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అన్ని ఆగమ విభాగాల వారిని సంప్రదించడం, తర్వాత అదేవిధంగా తర్క, మీమాంస, సంస్కృత, వ్యాకరణ, వేద శాస్త్రాలు అన్నీ కూడా అభ్యసించినటువంటి వారి యొక్క సలహాలు తీసుకోవడం కూడా జరిగింది. ఎందువల్లంటే మేము ఇక్కడ ఉంటున్నటువంటి ఈ ప్రాంతానికి అతి చేరువలో కేసరగుట్టలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వేద పాఠశాల ఉండడం, అక్కడ మహానుభావులైనటువంటి ఆ అధ్యాపకులందరూ కూడా మాకు చేరువలో ఉండడం, వారందరూ కూడా మేము అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు చెప్పడం, అదేవిధంగా వారి సహాయ సహకారాలతోటి మరింతమంది పండితులను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడ నిర్మాణం చేయాలి, ఏ దేవాలయం నిర్మాణం చేయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సృష్టిస్థితి లయకారకులు ముగ్గురు కూడా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణులతో కూడి ఉండేటటువంటి మహత్ ఆలయాన్ని నిర్మాణం చేయడం కోసమని ఆగమన పరీక్షల్లో తేలినటువంటి ఫలితంగా వారు చెప్పడంతో చాలా పెద్ద నిర్మాణం జరగబోతోందని గ్రహించి ఇంతటి నిర్మాణం మేము చేయగలమా లేదా అని కూడా సంశయం పొందడం జరిగింది. అయితే అది కాకపోతే కనుక దీతామందిరం నిర్మించుకోమని చెప్పారు. అంటే శాస్త్రయుక్తంగా పరీక్షలు చేసిన తర్వాత ఆ పరీక్షల ఫలితాన్ని ఆధారంగా చేసుకుని దాని ప్రకారం దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. అంటే మనకి ఫలానా దేవాలయం నిర్మాణం చేసుకోవాలని కొంతమంది కోరిక ఉండవచ్చు గాక, కానీ ఇది ఈ సమాజం అంతటికీ కూడా శ్రేయోదాయకంగా ఉండేట్లాగా, శాస్త్రబద్ధంగా ఉండేట్లా చేయాలనేటటువంటి తలంపుతోటి ఇంత కసరత్తు దీని మీద చేయడం జరిగింది. అదేవిధంగా ఈ త్రిమూర్త్యాత్మక శ్రీరామాలయం 2006లో శంకుస్థాపన చేసిన తర్వాత 5 సంవత్సరాల పాటు నిర్మాణం కావించుకుని 2011 సంవత్సరంలో ఇక్కడ దేవాలయ ప్రతిష్ఠ జరగడం జరిగిందనమాట. ఈ విధంగా ఈ దేవాలయం ప్రతిష్ఠ కావించుకుని నిత్య పూజలు అందుకుంటూ ఉన్నటువంటి సమయంలో 10 సంవత్సరాల అనంతరం 2021 సంవత్సరంలో ఈ మన కరోనా ముగింపు దశలో ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు శ్రీ ముళ్ళపూడి ప్రసాద్ గారి ద్వారా నాకు కడలి సురేష్ గారు పరిచయం అవ్వడం జరిగింది. అంటే కడలి సురేష్ గారిని ప్రసాద్ గారు ఇక్కడ ఏదైనా ఈ రామాలయానికి సేవ చేస్తే బాగుంటుంది, బాపు గారు కూడా అది ఇష్టము అనేటటువంటి ఉద్దేశంతో వారిని ఇక్కడ పంపించడం జరిగింది. అయితే వారు నన్ను వచ్చి 2021 జూన్లో నన్ను ఇక్కడ కలిశారు మా దేవాలయంలో. అయ్యా, నేను ఏదైనా సరే మీకు మంచి ఒక చిత్రాన్ని నిర్మించి నేను ఇస్తాను అని వారు చెప్పడం జరిగింది. అంటే నేను చెప్పాను అనమాట, అంటే మీకు ఈ కాంపౌండ్ వాళ్ళంతా మా కాంపౌండ్ వాళ్ళ మీద ఏదైనా కావాలంటే రామాయణం దృశ్యాలను చిత్రీకరిస్తాను, మీరు చెప్పండి మీకు ఎలా చేస్తే ఎలా బాగుంటుందో అలా చేస్తా అంటే, అయ్యా మేము ఇప్పటికే ఈ కరోనా దీంతో 2 సంవత్సరాల పాటు సరైనటువంటి దిశగా లేదు, దేవాలయ నిర్వహణ కూడా కొంచెం కష్టంగానే మారింది ఇప్పుడు ఈ రోజుల్లో, అందువల్ల మేము కొత్తగా ఇవన్నీ కూడా నిర్మాణం చేపట్టి మీకు వాటన్నిటి కూడా దానికి సన్నద్ధం చేయడం అనేటటువంటిది కుదరదు కాబట్టి ఇదిగో ఈ పైకప్పు మాత్రం ఖాళీగా ఉంది, మీరు ఏమైనా చేయగలిగితే చేయండి అని చెప్పాను. వారు నా మాటని హేళనగా తీసుకోకుండా, నేను హేళన చేసేటటువంటి అనేటటువంటి భావన లేకుండా ఒక్కసారిగా ఇలా చూసి తప్పనిసరిగా దీని మీద చేద్దామండి అని చెప్పడం జరిగింది. వారు అన్న మాటతోతే ఆ రోజు కాకుండా 2 రోజుల తర్వాత నాకు ఆ స్కెచ్ని ఫోటో తీసి వాట్సాప్లో పెట్టేశారు.
ఆ పెట్టిన తర్వాత దాని మీద అంటే శ్రీరామ పట్టాభిషేక దృశ్యాన్ని దీని మీద చిత్రీకరిద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. చాలా బాగుందండి, మీరు ఎప్పుడైనా సరే ప్రారంభం చేసుకోండి అని చెప్పి నేను వారితో చెప్పడం. ఆయన కఠోర దీక్షతోటి 3 సంవత్సరాల పాటు ఈ యొక్క చిత్రాన్ని ఇక్కడ దీని మీద అంటే ఈ పైకప్పు మీద సీలింగ్ మీద ఆయన వేయడం జరిగింది. సరస్వతీదేవి, పరమశివుడు, ఈ ముగ్గురు కొలువైనటువంటి ఆంజనేయ స్వామి కొలువైనటువంటి ఈ దేవాలయంలో సురేష్ గారు వేసినటువంటి ఈ అద్భుతమైన ఈ కళ మామూలుగా గోడ మీద వేయడం వేరు, ఇది సీలింగ్ చూస్తూ బుర్ర పైకి పెట్టి వేసినటువంటి ఈ మొత్తం ఈ ఆర్ట్ అంతటినీ కూడాను ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇందులో ఒక రామ పట్టాభిషేకమే కాకుండా మొత్తం రామాయణాన్ని అంతటి కూడా అద్భుతంగా వివరించారు ఈయన. శ్రీరాముడు అరణ్యవాసం, అక్కడ తరువాత సీతాదేవిని అపహరించడం, అక్కడి నుంచి ఆ రామరావణ యుద్ధం జరగడం, లక్ష్మణుడు మూర్ఛ పొందడం, ఆంజనేయ స్వామి వెళ్ళి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుని మళ్ళీ ఆ మూర్ఛ నుంచి బయటికి తీయడం, ఇవన్నీ కూడా అద్భుతమైన చిత్రీకరణ జరిగింది ఇక్కడ. ఇది ఎప్పటికీ కూడా అందరూ చూసి తీరవలసినటువంటి ఈ మహత్తరమైన ఈ కళని వర్ణించడానికి మాటలు చాలట్లా, చాలా అద్భుతమైన కళ. ఇక్కడ ఈ ప్రజాసాయి గార్డెన్స్లో ఈ దేవాలయం దగ్గర ఉండడం అనేది పూర్వజన్మలో మేము చేసుకున్న అదృష్టం అన్నమాట. ఇక్కడికి రాగానే ఏంటంటే మేము ఆ యుగంలోకి వెళ్ళిపోయినట్టుగా, మేమే రామాయణంలో మేము ఉన్నామేమో అనిపించేంత అద్భుతంగా ఉంటుంది ఇది. ఎందుకంటే మనం పైన చూడగానే లక్ష్మణుని చూసి రాముని కంటించి నీళ్ళు వస్తూ ఉంటాయి. అదైతే నేను చాలా అసలు నిజంగా అలానే రాముడు బాధపడ్డాడేమో లక్ష్మణుని చూసి అని అనుకున్నాను. ఆ లక్ష్మణుడు కూడా వేసిన పోత ఒక ఆకుపచ్చని పోత, నిజంగానే ఆ యుగాల్లో అలా వేశారేమో అనిపించేంత. అలానే సీతాదేవి ఆంజనేయ స్వామిని చూస్తూ ఉంటారు ఇక్కడ. అంటే అప్పుడు ఆవిడ పడిన బాధకి విముక్తి కలిగించింది ఆంజనేయ స్వామే కదా అని ఆవిడ ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఇవన్నీ చూసేసరికి మేము ఇక్కడికి రాగానే అనుకుంటాము, సురేష్ గారు మాకు ఆ యుగంలోకి తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. మేము ఆయన దగ్గర నుంచి కొంత విద్య కూడా ఆయన మాకు నేర్పించి మమ్మల్ని కృతార్థులను చేశారు.
అన్నవరం తర్వాత అన్నవరంలో వీర వెంకట సత్యనారాయణ స్వామి, ఆయన కూడా హరిహర హిరణ్యగర్భ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. అలాగే అక్కడ ముగ్గురు మూర్తులు ఉన్నట్టుగానే ఈ త్రిమూర్త్యాత్మక రామాలయంలో కూడా ముగ్గురు మూర్తులు ఉన్నారు. ఈ దేవాలయానికి ఎంతో అద్భుతమైనటువంటి ఒక కళాఖండంగా తీర్చిదిద్దబడినటువంటి రామాయణం యొక్క ముఖ్య సన్నివేశాలు, ముఖ్యంగా రామరావణ యుద్ధంలో లక్ష్మణస్వామి మూర్ఛపోయినప్పుడు ఆయన బ్రతికించడం కోసం ఆ ఆంజనేయ స్వామి వెళ్ళి ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి శోక సముద్రంలో మునిగిపోయినటువంటి రామచంద్రమూర్తికి ఓరడింపు కలిగించి లక్ష్మణస్వామిని బ్రతికించి అలాగే పునర్జీవనం చేసినటువంటి సన్నివేశం. అదేవిధంగా పట్టాభిషేక సన్నివేశంలో ఆ శ్రీరామచంద్రమూర్తి తన చూపులన్నీ కూడా ఆ ఆంజనేయ స్వామి మీద, అదేవిధంగా ఆ సీతామహాసాధ్వి కూడా తను లంకలో పడినటువంటి కష్టాల నుంచి తనని ఆ కష్టాల బారి నుంచి తప్పించినటువంటి, తనకి ఎంతో ఊరట కలిగించినటువంటి ఆంజనేయ స్వామి వైపు ఆమె యొక్క హృదయ దీవెనలన్నీ అందేలాగా ఆవిడ యొక్క చూపు కూడా ఆ స్వామి మీద ప్రస్ఫుటించేలాగా ఈ యొక్క కళాఖండాన్ని చిత్రించినటువంటి ఆ యొక్క మహాశిల్పి అనే చెప్పాలి. అది ఒక భగవద్ అనుగ్రహంగా సురేష్ గారు చిత్రించినటువంటిది ఎప్పటికీ అలాగా నిలిచిపోతుంది. నిజంగా ఇదంతా భగవత్ కృప, భగవద్ నిర్దేశం అని కూడా గట్టిగా చెప్పవచ్చు. ఎందువల్ల అంటే ఈ పట్టాభిషేకాన్ని అధిష్ఠించినటువంటి రాములు వారు ఆయన యొక్క మన చిత్రాన్ని సరిగ్గా చూసినట్లయితే కనుక ఆయన మనస్సు ఆవిష్కృతం అవుతున్నట్టుగా ఎదురుగుండా చిత్రీకరించారు. అంటే వారి యొక్క మనస్సు ఈ విధంగా ఆవిష్కృతం అవుతోంది. ఓహో, నేను ఈ పట్టాభిషేక పీఠాన్ని అధిష్ఠించాను కదా, చచ్చిపోయాడు అనుకున్నటువంటి నేను ఎంతో విలపించినటువంటి సంఘటన నాకు ఇప్పుడు గుర్తొస్తోంది. అటువంటి దాని నుంచి నా తమ్ముణ్ణి కాపాడి పట్టాభిషేకం వరకు వచ్చినటువంటి మహానుభావుడైనటువంటి ఆంజనేయుడు నా యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడే. ఓహో, భక్తి గొప్పదా, నన్ను అందరూ కూడా నారాయణుడు నారాయణుడు అని అంటున్నారే, నారాయణ అంశ అంటున్నారే. ఈ నారాయణ అంశ కంటే కూడా భక్తి యొక్క ప్రభావం ఇంత గొప్పదా అని చెప్పి ఆయన మనస్సు ఆవిష్కృతం అవుతున్నటువంటి ఘట్టం ఆ ఘట్టం. అది లేకపోతే నిజానికి పట్టాభిషేక దృశ్యం వెలితిగా ఉండేదేమో. ఎందువల్లంటే మహానుభావులైనటువంటి వాళ్ళందరూ కూడా చిత్రీకరణ చేసేటప్పుడు, ఏదైనా దృశ్యాన్ని చిత్రీకరణ చేసినప్పుడు, లేదా ఒక కావ్యాన్ని రచించినప్పుడు మనస్సులు ఆవిష్కృతం చేస్తూ ఉంటారు. దానివల్ల దాంట్లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అవి చాలా మనకి అర్థవంతంగా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంత పెద్ద చిత్రాన్ని తీసినప్పుడు ఆయన మనస్సు ఆవిష్కృతం అవ్వకపోతే కనుక ఆ చిత్రం అసంపూర్తిగా మిగిలిపోయి ఉండేదేమో. అందుకని ఆ చిత్రం స్వామివారే, అంటే భగవత్ కృప వలన ఆయన మనసులో ఆయనకి వచ్చి ఈ చిత్రాన్ని ఎదురుగుండా వారు ఆ విధంగా చిత్రీకరించడం జరిగింది.
రాముడు అప్పుడు ఎంత అందరినీ సమానంగా చూశాడు అనే దానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక పక్క విభీషణుడిని వానరులనితో పాటు కూడా ఇక్కడ ఏంటంటే మనకి పామరులు పల్లెటూరు వారు అప్పుడు వాళ్ళని కూడా సమానంగా తీసుకొచ్చి గుహునికి కూడా ఒక గుహుడు కానీ సబరంతటి వాడు ఒక ముసలావిడి కానీ ఒక చిన్న పాప కానీ వీళ్ళందరూ ఏంటంటే పామరులు పల్లెటూరు వారు అడవి వారు అయినా సరే వాళ్ళని కూడా రాముడు అంత సమానంగా చూశాడని కూడా ఈయన మనకు చూపించారు. ఇక్కడ సప్తఋషులనే కాదు, ఈ ఏనుగుని చూస్తే ఏం గుర్తొస్తుందంటే మనకి మొసలిని ఏనుగుని చూడగానే మనకి గజేంద్ర మోక్షం గుర్తొస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ రాగానే ఒక విష్ణువుని చూసినంత అనిపిస్తూ ఉంటుంది. మనం రామాయణానికే వెళ్ళిపోయామా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక గజేంద్ర మోక్షాన్ని చూస్తాము, రామాయణాన్ని చూస్తాము, ఆ యుగంలోకి వెళ్ళిపోతాము. ఇదంతా ఏంటంటే మనం చేసుకున్న అదృష్టం. మేమందరం కూడా మేము పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం సుకృతం అనమాట. ఈ రామచంద్రరావు గారు గుడి కట్టించడం కాకుండా ఆయన తెచ్చారు. సురేష్ గారిని తీసుకొచ్చి ఆయన ఇలా వేయించి మమ్మల్ని అందరినీ కూడా ఆ యుగంలోకి తీసుకెళ్ళి రాముడు ఇలానే ఉంటాడేమో, సీత ఇలానే ఉంటుందేమో అని చూపించారనమాట. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా సీతారాముల్ని చూడలేదు అనే భావన రాదు. మేము నిజంగా రోజు సీతారాముల్ని ఆ యుగంలో ఎలా ఉన్నారో వాళ్ళందరినీ మేము రోజు చూస్తున్నాం. ఆ భాగ్యాన్ని మాకు రామచంద్రరావు గారు, సురేష్ గారు కల్పించారు. నమస్తే. నా పేరు ఉమా అండి. మేము ప్రజాసాయి గార్డెన్ త్రిమూర్తాత్మక రామాలయం దగ్గర ఉంటామండి. మేము ఇక్కడ ఉండడం అనేది మా అదృష్టము. ఈ త్రిమూర్తాత్మక రామాలయంలో సురేష్ గారు వచ్చేసి ఈ రామాయణ పట్టాభిషేకము పెయింటింగ్స్ చాలా జీవకళ ఉట్టిపడేటట్టుగా తీర్చిదిద్దారండి. అసలు చూస్తూ ఉంటే మేము అక్కడే ఉన్నామా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ గుడి చూడంగానే చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టులో మమ్మల్ని కూడా మా ఆసక్తిని గమనించి మాకు కూడా అవకాశం ఇవ్వడం అనేది మాకు సురేష్ గారి ద్వారా భగవంతుడు ఇచ్చిన మా అవకాశము, మాకు అనుగ్రహం అనే కూడా అనుకుంటాము. అది ఈ రామచంద్రరావు గారి ద్వారా సురేష్ ద్వారా రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉందండి.
అసలు ఈ దీంట్లో ఉన్నటువంటి పాత్రలకి రామాయణానికి ఉన్నటువంటి సంబంధము, దీని మూలంగా సంపూర్ణ రామాయణం ఏ విధంగా మనకి తెలుస్తోంది అనేటువంటి విషయాన్ని తలచిన రామునే తలచిత నేను అనేటటువంటి ఒక చిన్న పుస్తకంతో మేము వివరించడం జరిగింది. ఆ మనసు ఆవిష్కృతం అయిన వెంటనే ఓహో నా పాదాల దగ్గర కూర్చున్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క గొప్పతనం ఇది అని చెప్పి ఆయన ఆ మనస్సుని ఆవిష్కృతమైంది. అదేవిధంగా సీతమ్మ తల్లి మనస్కృత కూడా ఆవిష్కృతం అవుతున్నటువంటి సందర్భం కూడా అది. అంటే మొత్తం ఈ యొక్క పాత్రల యొక్క హావభావాలు, వారి యొక్క చూపులు, వారి యొక్క నిలుచున్నటువంటి విధానాలు ఇవన్నీ చూస్తే రామాయణంలో ఉన్నటువంటి ప్రతి ఘట్టము మనకి అవలోకం అవుతూ ఉంటుంది, పూర్తిగా అర్థవంతంగా అవుతూ ఉంటుంది. రామాయణంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటివి, ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు సంపూర్ణంగా దీంట్లో చిత్రీకరించడం జరిగిందని ఒక రకంగా చెప్పవచ్చు. అందుకనే దీనిని సంపూర్ణ రామాయణ దృశ్యం అని కూడా అనవచ్చునేమో. అంటే ఇంకా విపులంగా మేము ఆ పుస్తకంలో రాయడం జరిగింది. వచ్చినటువంటి వారు కూడా, వారు పురప్రముఖులు కూడా వారి యొక్క మనసుల్లో ఉన్నటువంటి విషయాలు, ఆ మంత్రులు సామంతరాజుల మనసుల్లో ఉన్నటువంటి విషయాలు, అదేవిధంగా భక్తిపూర్వకంగా నిలిచి ఉన్నటువంటి వానరుల యొక్క దృశ్యాలు, ఇవన్నీ కూడా అవన్నీ మనకు విశదీకరిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈయన ఈ దేవాలయం చుట్టూరా వేసినటువంటి వానరుల యొక్క బొమ్మలు ఈ మొత్తం కథనంతటినీ కూడా దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఏ విధంగా అంటే, వానరులు అనేటటువంటి విషయంతో మనం కొట్టిపడేసినటువంటి విషయం కాదు. ఈ వానరులు అందరూ కూడా తమ తపోశక్తిని ప్రోధి చేసి ఆంజనేయ స్వామి వారికి అర్పించడం ద్వారా ఆయన ఆ తపోశక్తిని గ్రహించడం వల్ల, ఈ తపోశక్తి వల్ల ఆయన 100 యోజనాల దూరం ఉన్నటువంటి లంకకి చేరుకోవడం, సుందరకాండకి అంతటి విశేష ప్రాముఖ్యత రావడం, అదేవిధంగా రాముల వారిని ఎన్నో కష్టాల నుంచి దూరం చేయడం, ఇవన్నీ కూడా భక్తి యొక్క గొప్పతనం. అంటే ఇక్కడ భక్తి అనేటటువంటి యొక్క ప్రాధాన్యత తెలియజేయడం కోసమని అంత విపులంగా ఆయన వేయడం, ఇవన్నీ కూడా జరిగాయన్నమాట. అంటే తపస్సు అనేటటువంటిది మనం అంతా కూడా ఒక మంచి కార్యం చేయడం కోసమని చేసేటటువంటి తపస్సు అంతా కూడా, ఆ తపస్సు అంతా కూడా ప్రోదేయి అదొక ఆ పుణ్యఫలం ఎక్కడికి చేరాలో అక్కడికి చేరి ఆ యొక్క సత్కార్యం జరుగుతుంది అని ముఖ్యంగా దీంట్లో చెప్పడం జరిగిందనమాట. అంటే వానరులు అనేటటువంటి విషయం కాకుండా, వానరులు తమ యొక్క నిత్య నైమిత్తిక కర్మలతో ఉంటూ నిరంతరము రామనామస్మరణము, నిరంతరము భగవన్నామస్మరణంతో చేసినటువంటి పుణ్యంని అంతా కూడా ప్రోధి చేసి ఆంజనేయ స్వామి వారికి అందించడం వల్ల జరిగినటువంటి మహత్ కార్యం రామాయణం. ఇంతటి కార్యం జరిగింది కాబట్టి ఆయన పట్టాభిషిక్తుడు అయ్యాడు అని కూడా స్వామివారు తన మనసులో తలపోస్తున్నటువంటి ఘట్టం ఈ పట్టాభిషేక దృశ్యం. ఇది చూసి పూర్తిగా పుస్తకం చదువుకుంటే అటువంటి అర్థమయ్యేటటువంటిది. ఇంతటి వివరణాత్మకంగా కళాత్మకంగా ఆయన దీన్ని సృష్టించడం, సృజన చేయడం, రచించడం, చిత్రీకరించడం, ఇవన్నీ భగవత్ కృప తప్ప మరొకటి కాదు. ఆయన బాపు గారికి ఏదైతే బహుమతి ఇవ్వదలుచుకున్నారో, నిజంగా బాపు గారే దగ్గరుండి ఆయనతోటి ఇంత మహత్కార్యాన్ని చేయించారని నేను విశ్వసిస్తున్నాను. ఈ దేవాలయాన్ని చూసి తీరాలి, ఈ దృశ్యాన్ని చూసి తీరాలి. ఈ దృశ్యం ద్వారా రామాయణాన్ని అర్థం చేసుకోవాలి, ఆ దృశ్యం ద్వారా ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. అది సమాజానికి ఉపయోగపడుతుంది. అంతేగాక వచ్చేటటువంటి తరాలకి ఒక పెద్ద ఆస్తిగా పరిణమిస్తోంది. ఈ విషయం సురేష్ గారి ద్వారా ఈ చిత్రీకరణ జరగడం చాలా ముదావహం. వారు మాకు చాలా ఆత్మీయులుగా మారి ఎంతో కష్టానికి కూడా ఆయన చేసి ఈ దృశ్యీకరణ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో ఎప్పుడు కూడా
వారిని మేము మనసులో ఎప్పుడు నిజంగా ఇది చూసినప్పుడల్లా వారి యొక్క అంకుటిత భావాన్ని తలుచుకొని ఓహో ఇంత శ్రద్ధ దీనికి అవసరం అని కూడా మేమంతా కూడా ఒక క్రమశిక్షణతో ఉండడం ఇవన్నీ కూడా భగవత్ కృప, భగవత్ నిర్దేశం. శ్రీ మహాగణాధిపతి నమ, శ్రీ మహాసరస్వత్యే నమ, శ్రీ గురుభ్యో నమ. ఈ యొక్క నేను పుష్కర కాలం నుంచి నేను ఇక్కడ దేవాలయంలో చేస్తున్నాను అర్చకుడి కింద. అంతా మంచిగా ఉంది, బాగుంది. అయితే రాముల వారు కూడా అంటే విశిష్టమైన వారు. ఆయన కూడా ఏంటంటే వివాహం జరిగిన వారు కూడా ఒకటికి వచ్చి మొక్కుకున్నచో వాళ్ళకి వివాహము అయిన వాళ్ళు కూడా చాలామంది కూడా ఉన్నారు. అలాగే వాగ్దేవి అంటే చదువుల తల్లి అన్నమాట. వాగ్దేవి అమ్మవారు కూడా ఇక్కడ ఏంటంటే అక్షరాభ్యాసం కానీ అన్నప్రాసనలు అన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ. ఏంటి ప్రతిరోజు కూడా ఒక పండగే, ప్రతిరోజు కూడా ఒక పర్వదినమే అన్నమాట. అందుకేంటంటే భక్తమాసులందరూ కూడా ఇక్కడ వచ్చి ఆ రాముల వారి అనుగ్రహకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము.